దాకా మల్లికార్జున ఖర్గే గుజరాత్లో నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్ళని అమాయకులు చేసి బీజేపీ గెలుస్తుందని చెప్పని బాధపడి విమర్శిస్తే దాని మీద గుజరాత్లో ఆగ్రహాలు వ్యక్తమవుతే మళ్ళీ కేరళ వెళ్ళి నమాజ్ చేసుకునే ముస్లింలు కూడా వాళ్ళ నమాజ్ను ఆపైనా సరే మహమ్మద్ ఖురాన్లో చెప్పినట్టుగానే అవసరమైతే విషసర్పాన్ని ఎలా చంపుతామో అలాగా మీరు గనక ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని చంపకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని చెప్పని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి చివరికి తప్పు అయిందని క్షమాపణ కోరినటువంటి మల్లికార్జున ఖర్గే యొక్క ఎపిసోడ్ మునిపే మళ్ళీ రెండో కృష్ణుడు, మొదటి కృష్ణుడు మల్లికార్జున ఖర్గే అయిపోయాడు, రెండో కృష్ణుడు రాహుల్ గాంధీ వచ్చాడు. ఈయనంటాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని చెప్పని. అంబేద్కర్ గారినే నాశనం చేయాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారినే రాజకీయాల్లో పార్లమెంట్లో ఉండకూడదనేటువంటి కాంగ్రెస్ పార్టీ 1952లో కాంగ్రెస్ అభ్యర్థిగా అంబేద్కర్ గారి యొక్క పర్సనల్ పిఏని నిలబెట్టి ఆయన నారాయణ సదోభాయ్ కర్లోజ్కర్ అనే అతన్ని నార్త్ సెంట్రల్ మహారాష్ట్ర నుంచి ఓడించినటువంటి సిగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి గురించి మాట ఎత్తడానికి కూడా అర్హత లేనటువంటి పార్టీ. 1954లో సాక్షాత్తు బాబురావు బోర్కర్ని ఆయన మీద నిలబెట్టి 2 సార్లు ఓడించడానికి సిగ్గు లేదా మీకు కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారిని ఎలా ఓడించారు మీ తాత? సిగ్గుపడాలి. నేను మీ తాతకి కొడుక పుట్టినందుకు రాజీవ్ గాంధీకి కొడుక పుట్టినందుకు మీరు ఇంట్లో ఉండి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి ఎలాంటి వాళ్ళు కావాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క దయ వల్లనే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు లాంటి దేశభక్తుడు కావాలి. మీలాంటి దొంగలు కాదనేది సత్యాన్ని తెలుసుకోమని తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే అంబేద్కర్ గారు పుట్టినటువంటి ప్రాంతం, చదువుకున్న ప్రాంతం, లండన్లో ఉన్నటువంటి ప్రాంతం, ఆయన లైబ్రరీ, అదేవిధంగా ఆయన ముంబైలో ఉన్నటువంటి ప్రాంతంతో పాటుగా బౌద్ధం తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాలను కలిపి పంచతీర్థాలు చేసి ఈ దేశంలో భారతరత్న అనేటువంటి దాన్ని అంబేద్కర్ గారికి ఇచ్చి భారత పార్లమెంట్లో అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని పెట్టి ఆయన ముందు దండం పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క తేజస్సు, ఆయన యొక్క వినమ్రతలు ఏవైతున్నాయో మీ పార్టీ చూడదు, నేర్చుకోదు. ఆ తెలివితేటలు కూడా మీకు ఉండవు కాబట్టే మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు అంటారని చెప్పని తెలియజేస్తూ రాహుల్ గాంధీ రెండో కృష్ణుడు దయ ఉంచి దేశం పట్ల అవగాహనతో మాట్లాడమని, తెలియకపోతే ఇంట్లో ఉండొచ్చని, మీరు ఆల్రెడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నారు కాబట్టి ఆ కేసు సంబంధించిన విషయాలు చూసుకోమని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.